వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒక ప్రశ్న, ఇక్కడ ఎవరికైనా చిన్నప్పటి నుంచి నాకు ఒక్క గాయం కూడా అవ్వలేదండి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఒక్క గాయం కూడా అవ్వలేదు, ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవరిని? అందరికి గాయాలయ్యాయి లేదా? మనందరికీ గాయాలయ్యాయి. ఆడుతున్నప్పుడు గాయాలయ్యాయి, చిన్నప్పుడు పరిగెడుతున్నప్పుడు కింద పడిపోయా, కూరగాయలు కోసేటప్పుడు కత్తుకు కోసుకుపోయింది, ఏదో విధంగా ఎక్కడో ఒక దగ్గర మనకి తెలియకుండా గాయాలు అయ్యాయి. ఎవరా కాదా చెప్పండి? గాయాలు లేకుండా ప్రపంచంలో ఎవ్వరు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గాయం లేకుండా అయితే ఎవరి అందరికీ గాయాలు అయ్యాయి. ఈరోజు అంశం కూడా అదే, గాయమే. గాయం అనేది ఆశీర్వాదమా శాపమా అంటే, ఒక విధంగా అది ఆశీర్వాదం దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళకి, ఒక విధంగా అది శాపము దేవుడి చిత్తాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళకి. ఒక ఆవిడ యవ్వనస్తురాలు ప్రార్థన చేసింది, ప్రభువా నాకు వెండి బంగారాలు వద్దు, నాకు ఐశ్వర్యాలు వద్దు, నాకు ఒకటే ఒకటి కావాలి, నీ హృదయం కావాలి, నీ హృదయమే నాకు కావాలి. ఏమండి, ఎంత మంచి గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన అండి. ఏమండి, ఒక మంచి భర్తను అడగలేదు, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ని అడగలేదు, ఆమె అడిగిందల్లా ఒకటే, నీ హృదయం నాకు ఇవ్వండి ప్రభువా అని అడిగింది. వివాహమైంది ఆవిడకి. వివాహమైన తర్వాత భర్త నుంచి శోధనలు, అత్తగారి నుంచి శోధనలు పెరిగిపోయాయి. ఇంట్లో గొడవలు, అశాంతి, సమాధానం లేదు. పిల్లలు పుట్టారు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు కార్చి బాధలతో, ప్రభువా ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ బ్రతుకు, నిన్నేమైనా ఐశ్వర్యాలు అడిగానా, నిన్నేమైనా గొప్ప గొప్ప వెండి బంగారాలు అడిగానా, నీ హృదయమే కదా అడిగింది నేను, మరి నాకు ఇన్ని కష్టాలు ఎందుకు, నాకు ఇన్ని బాధలు ఎందుకు, కుటుంబ సంసార జీవితంలో నాకు అసలు సంతోషం ఏమీ లేదు, ఏంటి నిన్ను విడిచిపెట్టేసేవేంటి అంటే, ప్రభు అన్నాడు, అమ్మా నీ హృదయంలో అనేక గాయాలు అయ్యాయా? అయ్యా ప్రభువా, ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు వస్తూనే ఉన్నాయి. ఓకే, అయినా నువ్వు నన్ను విడిచిపెట్టావా? విడిచిపెట్టలేదు ప్రభువా, చర్చికి వస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, ప్రతి ఉదయం రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నాకు ఎందుకు కష్టాలు ప్రభువా చెప్పండి. ప్రభు ఒకటే అన్నాడు, నీకు ఇన్ని సమస్యలు వచ్చినా, నీకు ఈ కష్టాలు వచ్చినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు చూసావా, నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావు చూసావా, నీ హృదయంలో ఎన్ని గాయాలైనా సరే నువ్వు విడిచిపెట్టలేదు చూసావా, అదే అమ్మా నా హృదయము, నువ్వు అడిగిన హృదయము, ప్రభువా నీ హృదయం నాకు ఇవ్వన్నావు కదా, అదే అమ్మా నా హృదయము. నా హృదయం నిండా గాయాలే అమ్మా. నన్ను గాయపరిచారు ఎవరు? నా సొంత బిడ్డలే. నన్ను తృణీకరించారు ఎవరు? నా సొంత బిడ్డలే. నన్ను సిలువ వేశారు ఎవరు? నా సొంత బిడ్డలే. వాళ్ళేమో నన్ను సిలువేసింది, వాళ్ళేమో నన్ను తృణీకరించింది, వాళ్ళేమో నా ముఖం మీద ఉమ్మేసింది, వాళ్ళేమో నోటి వచ్చి మాట్లాడింది. నా హృదయం నిండా గాయాలు, 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 గాయాలు. అయినా సరే నా పిల్లల్ని ప్రేమించడం నేను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అయినా సరే నా పిల్లల్ని అనాథులుగా విడిచిపెట్టలేదు. అదేలాగో నీ హృదయం కూడా అలాగే అయిందమ్మా, అదే అమ్మ నా హృదయం అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని నమ్ముకొని నాకెందుకు గాయాలు, ప్రభువుని నమ్ముకొని నాకెందుకు కష్టాలు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా హృదయం అంతా ఏంటి సమస్యలు అని ఒకవేళ అనుకున్నట్లయితే, ఆ గాయాలు దేవుని చిత్తానుసారమైనవి. ఆ గాయాలు దేవుని చిత్తానుసారమైనవి. పెళ్లి కాకముందు ప్రార్థన చేసే కదా వివాహం ఖరారు చేసుకుంది, ప్రార్థన చేసే కదా ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇష్టపడింది. దేవుడు ప్రమేయం లేకుండానే ప్రమేయంతోనే అన్ని జరిగాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాం? మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాం? మరి ఇప్పుడు ఎందుకు ఈ కష్టాలు, బాధలు ఎందుకు అంటున్నాం? దేవుని చిత్తంలో అవి అయ్యే గాయాలు. మన హృదయంలో గాయం అయ్యి ఏమవుతుందో తెలుసా చివరికి? మన హృదయం అంతా గాయాలతో నింపబడిన తర్వాత ఏమవుతుందో తెలుసా చివరికి? ఎన్ని గాయాలైనా కనబడవు. హల్లెలూయా. అదండి దేవుని హృదయం. ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారి మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఏదో సందర్భం ఉంటుంది. ప్రతి ఒక్క సందర్భంలో మనల్ని ఎవరో ఒకరు బాధ పెట్టింటారు, ఎక్కడో ఒకటి మనం బాధ కలిగింటాము. స్కూల్లో కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. మొట్టమొదటిసారి
మనకి గాయమైనప్పుడు, హృదయం బాధపడినప్పుడు ఆ రోజు మనము తెగ బాధపడ్డామండి. ఆ వ్యక్తి నన్ను ఇలా అంటాడా, ఆ వ్యక్తి నన్ను ఇలా అంటాడా, చాలా బాధపడ్డాం. మొట్టమొదటిసారి ఎప్పుడైతే మనం హృదయం గాయమైంది, ఎప్పుడు బాధపడ్డాం, అప్పుడు ఆ రోజు మనం అన్నం తినిండాం, ఆ రోజు మనం నిద్ర పట్టిండే సరిగ్గా. ఎందుకు వాళ్ళు అలా అన్నారు, ఎందుకు వాళ్ళు ఇలా నిందించారు, ఎందుకు నా మీద ఇలా అన్నారు, అవండాలు వేశారు. రాను 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 వాళ్ళు అలాగే ఆ సమస్యలు అలాగ ఉన్నప్పుడు చివరికి వాళ్ళు ఎలా అవుతారంటే ఈసారి అంత బాధ పడరు, వాళ్ళు బాధ తగ్గుతారు. వాళ్ళంతా అలాంటి వాళ్ళు వెళ్ళి అలాగే మాట్లాడతారు నా మీద. సరే దేవుడు చూసుకుంటాడులే, చక్కగా తింటాం, పడుకుంటాం అంటే ఆ బాధ తగ్గిపోయింది. చివరికి మళ్ళీ వాళ్ళు బాధపడిస్తే ఏముంది, మరి కుక్కలు మరుగుతుంటే మనం బాధపడతాం, పచ్చి చూకుండా వెళ్ళిపోతాము, వాళ్ళు అంతే. అంటే మనకి ఎలాగంటే దేవుడు మనల్ని గాయపరుస్తాడు హృదయంలో, ఆ గాయాలకి అలవాటు పడేటట్లు చేస్తాడు. ఆ గాయం దేవుడు అనుమతిస్తాడు. ఆ గాయం పడే కొద్దీ ఏమవుతుందో తెలుసా, అసలు అది గాయమే అనిపించాడు. హల్లెలూయా. ఏమండి ఇప్పటికీ ఈ రోజు కూడా మన అందరిలో ఏదో ఒక కొరత, ఏదో ఇది ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అలా జరిగింటే బాగుండు, నా జీవితం ఈ విధంగా ఉంటే బాగుండు, ఏదో కొరత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చివరికి మనకి ఎన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో గాయాలు అయ్యాయి, ఇంక ముందుకు అయినా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టమండి. గాయం దేవుడు గాయపరుస్తాడు. మన హృదయంలో గాయం అవ్వాలి, మన హృదయంలో గాయం అవ్వాలండి. ఎప్పుడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అయ్యే గాయాలు మనకి ఆశీర్వాదము. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలు, అజ్ఞానంతో జరిగిన గాయాలు అది ప్రమాదకరం, అది శాపాలే. కాబట్టి ఎవరు కూడా చింతించొద్దు, ప్రభువు నమ్ముకున్నాక ఎందుకు నా మనసులో బాధపడింది, ప్రభువు నమ్ముకున్నాక ఎందుకు నాకు ఈ పరిస్థితుల్లో ఏర్పడింది, ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను ప్రార్థన చేశాను కదా, నాకు ఎందుకు బాధ వచ్చింది. అమ్మా, ఆ బాధ రాని, ఆ హృదయం బాధపడని అమ్మా, పడే కొద్దీ అసలు అది బాధే అనిపించాడు. హల్లెలూయా. అదండి యేసుప్రభు హృదయం అంటే. ఈ తెల్లటి కట్టెన్ మీద ఒక నల్ల మరక పడింది, కనిపిస్తుంది. 10 మరకలు పడ్డాయి, కనిపిస్తాయి. 100 మరకలు పడ్డాయి, ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇదంతా నలిపోయిన తర్వాత మళ్ళీ మరకేస్తే కనపడుతుందండి. అదండి హృదయం గాయపరిచబడినా, మన హృదయంలో గాయం అయినా సరే అది మనకి ఏమి అనిపించదు చూసారా, అది కనపడదు చూసారా. ఆ స్థితిలో ఎదగాలని మనం దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. అందుకే దేవుడు కష్టాన్ని మన జీవితం నుంచి తీసేయలేదు, ఆ కొరతని దేవుడు మన హృదయం నుంచి తీసేయలేదు. అలాంటి హృదయం యేసు ప్రభు హృదయం అండి. యేసు ప్రభు హృదయం. ఎన్ని గాయాలైనా సరే, ప్రభువా నీవే నా దేవుడు, ఏం పడినా పర్వాలేదు, ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఇదిగో నేను విడిచిపెట్టను అనేదే ప్రభు హృదయం అండి. హల్లెలూయా. అలాంటి హృదయం మనకు ఉండాలని దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. నాకు ఎందుకు ఇలాంటి భర్త వచ్చాడని చెప్పొద్దు, నాకు ఎందుకు ఇలాంటి భార్య అని చెప్పొద్దు, నా ఉద్యోగంలో నా యజమాని ఇలాంటి వాడు, ఏంది ఇలాంటి వ్యక్తి అని చెప్పొద్దు, వద్దు. ఆ గాయాలు దేవుడు అనుమతించినది. ఎవరిని నిందించద్దు. స్వీకరించే కొద్దీ మనము హృదయము యేసుక్రీస్తు ప్రభు అంటే హృదయం లాంటి హృదయం మనది అవుతుంది. అప్పుడు మనకి ఎన్ని గాయాలు పడినా అది మనం ఏమి చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు 3 సందర్భాలు మీకు చెప్తాను గాయం గురించి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం చదవండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనము, అరలపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 50 మూరల 30 మూరల
కిటికీ చేసి పైనుండి పైనుండి మూరెడు క్రిందికి దానిని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు కలదిగా దాన్ని చేయవలెను. చూసారా అండి, ఇది తెలిసిందే. ఈ సందర్భం ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఓడను చేయాలి, నువ్వు నీ కొరకు నువ్వు ఓడను చేయాలి అని చెప్పాడండి. అది చిన్న ఓడ అంటే ఏమంటే చిన్న ఓడ ఎంతది? ఆ ఓడ 300 మూరల పొడవంట, 50 మూరల ఎడల్పంట, 30 మూరల ఎత్తు అంట. ఎన్ని అంతస్తులండి? ఒకటో కింద అంతస్తు, రెండో అంతస్తు, మూడో. చాలా పెద్దదండి, చాలా పెద్ద ఓడ. చూసారా? ఒక ప్రశ్న, ఇంత పెద్ద ఓడ చేసినప్పుడు నోవాహుకి తన కుటుంబానికి గాయాలు అయి ఉంటాయా లేవా? చెప్పండి. అరే చిన్న ఒక 4 ఉల్లిపాయలకు వస్తేనే, 4 ఎందుకు, ఒక్క ఉల్లిపాయకు వస్తేనే కంటికి గాయమై కన్నీరు వస్తారే. ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తు అంటే రేపటికి ముళ్ళొప్పులు వస్తాయే. అలాంటిది 100 సంవత్సరాలు కట్టిన ఓడ, చాలా పెద్ద ఓడ, అంతస్తుల ఓడ కట్టినప్పుడు వాళ్ళకి గాయాలు అయ్యుంటాయి. అవునా కాదు చెప్పండి? మనం అంతగా ఆలోచిస్తామండి? ఓడ కట్టేమన్నాడు, ఓడ కట్టేసాడు, అయిపోయింది. అరే చేతులు వాపులైపోయాయి నోవాకి, కండరాలు బిగుసుకుపోయి 4-5 రోజులు నెగలేపోయాడు నోవాహు. తన కొడుకులు కూడా నెగలేపోయారు. ఆ మేకులు కొట్టేటప్పుడు, ఆ చక్కెర మోసేటప్పుడు కాళ్ళు బెనిగిపోయాయి, చేతులు బెనిగిపోయాయి కోడళ్ళకి. రక్తం కారిన సందర్భాలు ఎన్నో. ఎముకలు నరాలు పట్టేసిన సందర్భాలు ఎన్నో. పని ఆగిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన రోజులు ఎన్నో. ఎన్ని గాయాలు అయి ఉంటాయి వాళ్ళకి, ఎన్ని గాయాలు అయి ఉంటాయి. గాయాల మధ్యలో కట్టబడింది ఆ ఓడ, గాయాల మధ్యలో కట్టబడింది ఆ ఓడ. నోవాహు జరిగిన గాయాలు, తన కుటుంబస్తులకి జరిగిన గాయాలు వల్ల మన దేహానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనందరం బతుకున్నామంటే నోవా వల్లే కదండి. ఆయన కుటుంబానికి వచ్చిన గాయాలు మన దేహానికి రక్షణ ఇచ్చింది. మన దేహాన్ని రక్షించే గాయాలు. చూసారా అండి? చూసారా? ఉట్టి కింద రాలేదండి. గాయం వల్ల ఈరోజు మనం బతికి బయటపడ్డాం. ఒకరి గాయాల వల్ల ఈరోజు మనము తింటున్నాం, నిద్రపోతున్నాం, జీవితం గడుస్తుంది. ఒకరు గాయాల వల్ల, ఆ 8 మందికి జరిగిన గాయాల వల్ల ఈరోజు 7 ఖండాల్లో ఉన్న జనాలు బతికున్నారండి. పుట్టు కింద మందికి రక్షణ రాలేదండి, గాయాల వల్ల వచ్చింది. అమ్మో, ఇంత ఓడ మేమెలా కడతాం ప్రభువా? ఇంత ఓడ కట్టడానికి మా బలం సరిపోద్దా? మేము అసలు మనుషులు అనుకున్నామా, లేదా ఏమనుకున్నారు? మేము ఇంత ఓడ కట్టలేము మేము అని చెప్పారా అండి? చెప్పలేదు. వాళ్ళు గాయాల మధ్యలో వాళ్ళు కడుతున్న శ్రమలు పడుతూ కట్టారండి. ఈరోజు మనం రక్షించబడ్డాం. వాళ్ళ గాయాలు మన దేహానికి రక్షణ ఇచ్చాయి. లూకా సువార్త 15వ అధ్యాయం, కొత్త నిబంధన పేజీ నంబర్ 68. కొత్త నిబంధన పేజీ నంబర్ 68. లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇది చూడండి జాగ్రత్తగా. తప్పిపోయిన గొర్రె పిల్ల ఎక్కడ తప్పిపోయిందండి? మైదానంలో తప్పిపోయిందా? ఏ రూమ్లో తప్పిపోయిందా?
స్విమ్మింగ్ పూల్ తప్పిపోయిందా, అరణ్యంలో తప్పిపోయిందా? ఏమండి, అరణ్యం. స్విమ్మింగ్ పూల్ తప్పిపోయింటే దూకి ఈది తను తెచ్చుకొని వచ్చావు. ఏసీ రూమ్లో తప్పిపోయి ఉంటే చక్కగా అమ్మ ఇక్కడే ఉండు, కొంచెం చల్లబడి సాయంత్రం నేను మా అర్థం కలిసి బయటికి వెళ్తాం, తీసుకెళ్తాను, ఏం పర్వాలేదు, ఈ మధ్యాహ్నం అలా ఏసీలో ఉందాం అని చెప్పి తీసుకొచ్చేవాడు గొర్రెలు కాపరి. ఎక్కడ తప్పిపోయిందండి? అరణ్యంలో. అరణ్యంలో ముళ్ళ పొదలు, అరణ్యంలో రాళ్ళు, అరణ్యంలో లోయలు. ఆ గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రెని రక్షించే ప్రయత్నంలో తనకి అనేక గాయాలయ్యాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. లోయలో నడుచుకుంటెళ్ళి జారి పడిన సందర్భాలు ఎన్నో. రాళ్ళు తగిలాయి, రక్తం వచ్చింది పాదాల దగ్గర, రక్తం వచ్చింది మోకాళ్ళకి. మనం అంతగా ఆలోచిస్తామండి. తప్పిపోయింది, వెతికాడు, దొరికింది, వచ్చాడు. అదే మన ఆలోచన. ఆయనకి ఎన్ని గాయాలై ఉంటాయి. తన ముందే పాము వెళ్ళడం చూశాడు, పక్కన సింహము పులి గాండించడం విన్నాడు. ఎక్కడ చచ్చిపోతానేమో అని భయంతో వెళ్ళి తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్ళాడండి ఆ గొర్రెల కాపరి. తనకి అనేక గాయాలయ్యాయండి. తన దగ్గర ఒక గాయం, మోకాల దగ్గర ఒక గాయం, పాదాల కింద ముళ్ళ గాయాలు. ఆ గాయాల మధ్యలో ఆ తప్పిపోయిన గొర్రెని దొరికించుకొని తన భుజాల మీద వేసుకొని వచ్చాడండి. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరికి కలిగిన గాయాలకి ఒక ప్రాణానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నోవాకి జరిగిన గాయాలు దేనికి రక్షణ ఇచ్చాయి? దేహానికి రక్షణ ఇస్తే, గొర్రెల కాపరికి పడిన గాయాల వల్ల ఒక ప్రాణానికి రక్షణ వచ్చింది. న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం, పడవ బోధపడింది, వెంటనే ఆ సిబ్బంది వెళ్ళి ప్రాణాలని కాపాడారు. అది ప్రాణం కాపాడమే. అలా ప్రాణానికి రక్షణ వచ్చిందండి. ఒకరికి పడిన గాయాలు చూసారా? గాయాలు ఎంత ఆశీర్వాదకరమో, గాయాలు ఎంత ఆశీర్వాదకరమో చూసారా? గాయాల వల్ల ఎంత మేలు పొందుతున్నాం. ఒక ప్రాణానికి 99 గొర్రెలు. ఎన్ని గొర్రెలు అండి? వెళ్ళింది ఏ గొర్రెకండి? ఒకరు అడిగారు, ఎందుకు 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళావంటే ఆయన అన్నాడు, గొర్రెలు కాపరి, ఇట్ ఈస్ నాట్ ద నెంబర్, ఇట్ ఈస్ నాట్ ద నెంబర్, ఇట్ ఈస్ ద మెంబర్, ఇట్ ఈస్ ద మెంబర్. నెంబర్కి నెంబర్ అంటే ఏంటి? సంఖ్య. మెంబర్ అంటే ఏంటి? వ్యక్తి. ఎప్పుడు కూడా సంఘానికి ఎంతమంది వస్తున్నారో చూడకూడదు, అది నెంబర్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద నెంబర్, ఇట్ ఈస్ ద మెంబర్. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇంపార్టెంట్, కానీ ఎంతమంది వస్తున్నారు సంఘానికి అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఆ లెక్క అడగడు, ఆ లెక్కలు అడగడు దేవుడు. నెంబర్ లెక్కలు అడగడు, మెంబర్ లెక్కలు అడుగుతాడు. నీకు ఆ గొర్రె, నీకు ఆ విశ్వాసం ఇచ్చాను కదా, ఏం చేశావు? విశ్వాసం కూడా అడుగుతాడు లెక్క. నీకు ఆ కాపరి, నీకు ఆ సంఘాన్ని ఇచ్చాను కదా, ఎందుకు విడిచిపెట్టావు? ఇద్దరికి లెక్కలు ఉంటాయి. చూసారా? మన సంఘ కాపరులు మనం అనుకుంటాం, మా కష్టాలు ఆయనకి ఏం తెలుసులేండి, ఆయన ఏదో మన మాటలు చెప్పేస్తారు. లేదండి, లేదు. సంఘ కాపరులు మన కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు, అమ్మా నీకోసం రేపు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తారా? వాళ్ళు చెప్తారా? బ్రదర్ నీకోసం ఉపవాసం ఉన్నాను బ్రదర్ అని చెప్తారా? వాళ్ళు చెప్పుకోరండి, ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు, కన్నీరు కార్చి మోకాలేసి ప్రార్థన చేస్తారు. వాళ్ళు కష్టాలు పడతారండి, వాళ్ళ గాయాలు అవుతాయండి. ఆ కాపరికి పడిన గాయాల వల్ల ప్రాణానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53 614 అండి. పాత నిబంధన 614 5వ వచనం. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన
అర్థమైన శిక్ష సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరికంటే గాయాలయ్యాయి? యేసు క్రీస్తు ప్రభు గాయపరచబడ్డాడండి. ఆయనకి ఎందుకంటే గాయపరచబడ్డాం? ఏమండి, ఒక మాట ఇస్తే భూమి సృష్టించబడింది, ఒక మాట ఇస్తే ఆకాశం సృష్టించబడింది, ఒక మాట ఇస్తే చెట్లు, పక్షులు, చేపలు ఒక మాట ద్వారా అన్ని చేశాడండి. కూర్చుని చేసేసాడండి పనులన్నీ. అలాంటి వ్యక్తికి ఎందుకండి గాయాలవ్వాలి? ఎందుకండి? ఆయన గాయపరచబడితేనే, రక్తం చిందిస్తేనే, నలగొట్టబడితేనే మన పాపానికి క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా అని తెలిసి ఆయన ఏం చేశాడండి? మనిషిలాగా వచ్చి, మనిషిలాగా పెరిగి, మనిషిలాగా జీవించి, మనిషిలాగే ఆయన రక్తం కార్చి, మనిషిలాగే ఆయన చనిపోయాడండి. హల్లెలూయా. గాయపరచబడ్డాడు. ప్రభు గాయాన్ని ఇష్టపడ్డాడా లేదా? ప్రభు గాయాన్ని అంగీకరించాడా లేదా? మరి ప్రభు గాయాన్ని అంగీకరించినప్పుడు మనం ఎందుకు అంగీకరించట్లేదు గాయాలు? క్రైస్తవులు రేపు గాయాలు అవుతాయి. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఈ సదుపాయం లేదు, ఆ సదుపాయం లేదు, ఎందుకంటే గాయాలు అవుతాయి. మనం స్వీకరించాలి గాయాలు. ఆయన గాయాల వల్ల ఎవరికి రక్షణ వచ్చిందండి? ఆత్మకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. నోవాహు కలిగిన గాయాలు దేనికి రక్షణ ఇచ్చాయి? దేహానికి రక్షణ ఇచ్చాయి. గొర్రెల కాపరికి కలిగిన గాయాలు దేనికి రక్షణ ఇచ్చాయి? ప్రాణానికి రక్షణ ఇచ్చాయి. యేసు క్రీస్తు ప్రభువుకి కలిగిన గాయాలు దేనికి రక్షణ ఇచ్చాయి? మన ఆత్మకి రక్షణ ఇచ్చాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు గాయాలు నా నిమిత్తం చనిపోయాడు, నా నిమిత్తమైన ప్రాణం విడిచాడు, నా పాపాల కోసం చనిపోయాడు అని మనం ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయని చెప్పినట్లుగా ఈ రోజు మన ఆత్మలన్నీ రక్షించబడ్డాయా లేదా? చూసారా, మన ఆత్మలన్నీ రక్షించబడ్డాయి. ఎవరి వల్ల? ఒకరి గాయాల వల్ల. ఈరోజు క్రైస్తవులమైన మనము ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మనకి గాయాలు అవుతున్నాయా? అది ఎలాంటి గాయమో తెలుసా? సిలువని మోసుకొని వెళ్ళే గాయాలు. హల్లెలూయా. సిలువని నన్ను వెంబడించే వాళ్ళు ఏంటండి? తమ సిలువని ఎత్తుకొని వెళ్ళాలి. ఈరోజు సంఘాలు, ఈరోజు ప్రసంగాలు ఎలా దీవించబడాలో, ఎలా ఆశీర్వదించబడాలో, ఎలా ప్రమోషన్ రావాలో, మేడ మీద ఇంకో మేడ ఎలా కట్టాలో, ఎంత డబ్బు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఎంత భాగం ఇస్తే నీ సంపాదనలు ఎంత భాగం ఇస్తే నీకు ఎంత వస్తుంది, ఇవే జరిగిపోయాయి. కానీ సిలువను మోస్తున్నావా? నువ్వు సిలువని భుజం మీద ఉందా? కింద పెట్టేసావా? సిలువతో నువ్వు గాయాలు అవుతున్నాయా అనే బోధనలకి విశ్వాసులు కూడా చెవిగట్లేదండి. ఈరోజు ఒకటే అడుగుతున్నాడు దేవుడు, నన్ను వెంబడించే వాళ్ళ మీద సిలువ ఉంటుంది. సిలువ ఉందంటే అక్కడ ఏమవ్వాలి? గాయం అవ్వాల్సిందే. సిలువ ఎత్తుకుంటామంటే అక్కడ మచ్చవ్వాలి, భుజం మీద మచ్చవ్వాలి, భుజం మీద రాసుకుపోయి చిన్న గాయం అవ్వాలి. ఆ గాయం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన, భారము కలిగిన ప్రార్థన. ఈరోజు ప్రార్థన లోపించింది, ఈరోజు కన్నీరు లోపించింది. ఒకప్పుడు కార్చిన కన్నీరు ఇప్పుడు మనం కార్చట్లేదు. ఒకప్పుడు భారం ఈరోజు మనకి లేదు. మనకి గాయాలు అవుతేనే ఈ లోకంలో ఉన్న వాళ్ళు రక్షించబడతారు. ఒకరి గాయాల చేత దేహానికి రక్షణ వచ్చింది, ప్రాణానికి రక్షణ వచ్చింది, ఆత్మకి రక్షణ వచ్చింది. మరి మనకయ్యే గాయాలు బట్టే కదా ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న యుగము రక్షించబడుతుంది. గాయం జరగకుండానే, గాయం అయితే ఏమొస్తుందండి? రక్తం వస్తుంది. కానీ సులువు ఎత్తుకునే గాయము ఏమొస్తుందో తెలుసా? కన్నీరు వస్తుంది. గాయం అయితే ఏడుపు వస్తుందా లేదా?
ఏడుపు వస్తుందా లేదా? అదే క్రైస్తవుడి గాయం ఏంటో తెలుసా? కన్నీరండి, కన్నీటి ప్రార్థన అండి, భారం అండి, భారంతో చేసే ప్రార్థన, కన్నీటితో చేసే ప్రార్థన. ఈరోజు దేవుడిని మనం అదే అడగాలి, ప్రభువా కన్నీటి ప్రార్థన చేసే ఆత్మ నాకు ఇవ్వు, కన్నీటి ప్రార్థన చేసే భారం నాకు ఇవ్వు, కన్నీటి ప్రార్థన అనుభవం నాకు ఇవ్వు, నా హృదయాన్ని నువ్వు గాయపరచు ప్రభువా, నా గాయం ద్వారా అనేక మంది రక్షించబడాలి ప్రభువా, నా గాయం చేత యవ్వనస్తులు వాళ్ళ వ్యసనాల నుంచి విడుదల రావాలి ప్రభువా, నా గాయాల వల్ల, నా కన్నీటి ప్రార్థన వల్ల విడిపోయిన కుటుంబాలు జతపరచాలి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తేనే అండి, ఆ గాయాల వల్లే అండి రక్షణ వస్తుంది, ఆ గాయాల వల్లే అండి సమస్త సమస్యలన్నీ సమాప్తమవుతాయి, విడిపోయినవన్నీ కూడా కలుస్తాయండి ఆ గాయాల వల్లే. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడండి? మనం మరలా జన్మించాలా, జన్మించనక్కర్లేదా? మరలా జన్మించాలా, జన్మించనక్కర్లేదా? ఎలాంటి జన్మది? మరలా ఒకరు నూతనంగా జన్మిస్తే కాదు. మనందరం ఎలా పుట్టామో తెలుసా? మనందరం ఎలా పుట్టామో తెలుసా? మన తల్లిదండ్రులు సుఖపడుతుంటే పుట్టామండి. మీరు అర్థం చేసుకోవాలి, మన తల్లిదండ్రులు సుఖపడుతుంటే మనం పుట్టాం, అవునా కదా? అంతే కదా? అంటే మనం సుఖంలో పుట్టాం, అందుకే మనం కూర్చుంటే ఫ్యాన్ ఉండాలి, నీడు ఉండాలి, 3 పూట్ల భోజనం ఉండాలి, అన్ని సుఖంగా, ఎందుకంటే మనం సుఖంలో పుట్టాం కాబట్టి, మన రక్తంలో అది ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఒకరు నూతనంగా ఆ నూతనంగా జన్మించడం ఏంటో తెలుసా? సుఖము కాదు సిలువ. హల్లెలూయా. సుఖము కాదు సిలువ. ఈనాడు క్రైస్తవులు మత ప్రచారకులు అని ఎందుకు అంటున్నారో తెలుసా? ప్రభు ప్రేమని మనం చూపించట్లేదు కాబట్టి. ప్రభు ప్రేమ మనం చూపించట్లేదు. మన ఇంట్లో వాళ్ళనే మనం క్షమిస్తున్నామా? మన తోబుట్టు వాళ్ళని మనం క్షమిస్తున్నామా? మనం ఉద్యోగం చేసే చోట అందరితో చక్కగా మాట్లాడుతున్నామా? ఆమె అలాంటిది, వీడు ఇలాంటోడు, మన వీధిలో ఆమె అలాంటిది, వీడు ఇలాంటోడు, వీడితో మనం ఇలా ఉంటే ఇంకెక్కడండి, ఎక్కడ మనం ప్రేమ చూపిస్తామండి? యేసు ప్రేమ గొప్పది అని చెప్తున్నాము, కానీ చూపించట్లేకపోతున్నాము. అందుకే యేసు ప్రేమ గొప్పదంటుంటే లోకస్తులకి ఎలా ఉందంటే, రే వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారా? ఎందుకు? ఆ ప్రేమను వాళ్ళు అనుభవించట్లేదు కాబట్టి. నిజంగా యేసు ప్రభు ప్రేమని మనం చూపిస్తే అన్ని జనులు కాళ్ళ మీద పడిపోతారండి. మాకు ప్రభు కావాలని వేస్తారు, మాకు ప్రభు కావాలని వేస్తారు వాళ్ళు. ఈరోజు ఆ ప్రేమను మనం చూపించట్లేదు, ఆ ప్రేమను మనం చూపించట్లేకపోతున్నామండి. క్రీస్తు ప్రేమ మనము ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే అది గాయమైనప్పుడే జరుగుతుంది. ఆ గాయాలు వల్లే రక్షణ, ఆ గాయాలు వల్లే రక్షణ. ఈరోజు ఈ లెంట్ డేస్ ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా కన్నీటి ప్రార్థన నాలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. లేకపోతే కన్నీటి ప్రార్థన ఎలా ఉంటుందో నాకు తెలియదు ప్రభువా అనే వాళ్ళు కూడా ఉన్నారు. భారంతో ప్రార్థన చేసే ప్రార్థన జీవితం ఒకప్పుడు ఉండేది, లేకపోతే అసలు భారం కలిగిన ప్రార్థన అసలు జీవితంలో లేదు ప్రభువా. ఎలా ఉన్నా సరే ప్రభువా ఒకటే మనం ప్రార్థన చేయాలి. ఆనాడు నోవా గాయం చేశావు, ఆనాడు గొర్రెల కాపర్లకి గాయం చేశావు, నువ్వే గాయపరచబడ్డావు, నన్ను గాయపరచు, నన్ను గాయపరచు ప్రభువా, నన్ను గాయపరచు ప్రభువా, నన్ను గాయపరచు ప్రభువా. ఈ బ్రతికే కొద్ది రోజులైనా ఆ గాయంతో అయ్యే ప్రార్థన, గాయంతో చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భారంతో చేసే ప్రార్థన వల్ల ఒకరైనా రక్షించబడతారు ప్రభువా, ఒకరైనా రక్షించబడతారు ప్రభువా. ప్రభువా నన్ను గాయపరచు ప్రభువా అని మనం అడగాలండి. ఆ గాయపరచబడకపోతే ఆత్మలు రక్షించబడవు, దేవుని రాజ్యం వ్యాపింప చేయబడదు. ఈరోజు ఒకటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఈనాటికి పరలోక రాజ్యంలో తేజస్సులో ఉన్నా సరే ఈనాటికి ఆయన దేహం మీద గాయాలు అలాగే ఉన్నాయి,
గాయాలు అలాగే ఉన్నాయి. గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన నూతన శరీరం తెచ్చుకోవచ్చుగా, దేహం మంచి దేహం తెచ్చుకోవచ్చుగా. ఆ గాయాలు అలాగే ఉంచుకున్నాడు ఆయన. నా ప్రజల కోసం పడిన గాయాలు ఇవి. వాళ్ళని ఉగ్రతతో నేను శిక్షిస్తే ఒక్కరు కూడా రక్షించబడరు. నేను వాళ్ళని శిక్షించను. వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడతారా, క్షమిస్తాను అని ఎప్పటికప్పుడు ఆయన గాయాలు చూసుకుంటున్నాడు. ఆయన గాయాలు చూసుకుంటున్నాడు. మనం ఒక్కసారి మనకి మనం తీర్మానం తీసుకొని, ప్రభువా నన్ను గాయపరచు, నా గాయాల చేత ముగ్గురు నలుగురైనా రక్షించబడాలి ప్రభువా, దయచేసి నాకు అలాంటి గాయాలు నాకు అనుగ్రహించు అని ఎవరికి వాళ్ళు ఆత్మ తీర్మానం తీసుకుందాం. దేవుడిచ్చిన వాక్యం మనకి దీవించుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.